కేటీఆర్ కి సీఎం అయ్యే క్యాపబిలిటీస్ ఉన్నా? తను ఎడ్యుకేటెడ్ అండి, అన్ని తెలుసు. చూడండి, గవర్నమెంట్ అంటే అందరూ తింటారని కాదు, తినరు అని కాదు. డెవలప్మెంట్ అనేది మనకు కనబడాలి. మనం ఏం చేస్తున్నాము, ఏం చేస్తే మంచిగా అనేది ఆ నాయకునికి తెలియకపోతే వేస్ట్ కదండి. ఇంటి పెద్ద అంటే ఇంటి పెద్దకు అన్నీ తెలవాలి. సంసారం ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎట్లా చేయాలి, తీసుకొస్తేనే అప్పు తెస్తేనే కదండి డెవలప్మెంట్ అయ్యేది. అప్పు చేయకుండా నువ్వు అట్లనే ఉంటే డెవలప్మెంట్ ఎక్కడ అవుతుంది? తేవాలి, దేనికి ఎంత పెట్టాలి, దేనికి ఎట్లా చేయాలి అనేది తెలియాలి. ఇంటి పెద్ద అంటే మంచి చెడు అంటానే ఉంటారు, ఏ చేసినా మంచి చెడు అంటానే ఉంటారు. కాకపోతే మనం చేస్తున్నది ఏంటి అనేది పబ్లిక్ కూడా ఇప్పటికీ అందరికి అన్ని తెలిసిపోతున్నాయండి. గుడ్డి పబ్లిక్ ఏం కాదు, అందరికి అన్ని తెలుస్తున్నాయి. పబ్లిక్ ఏంటి, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏది ఎట్లా అవుతుంది. నువ్వు రోజు రోజుకు హామీలు ఇచ్చుకుంటా పోయి ఏ హామీ ఏ టైంలో అది తెలియకుండా ఇద్దా. ఇంటి పెద్దనండి సంసారం చేస్తున్నప్పుడు అప్పులు తెస్తారు కానీ అది దేనికి ఎట్లా పెట్టాలి, దేనికి ఎంత పెట్టాలని చేయాలి. ఇంకా చేస్తున్నాడు కాబట్టి ఆయన మంచి అనే వాళ్ళు ఉంటారు, చెడు అనే వాళ్ళు ఉంటారు. కాకపోతే చేసే వాళ్ళకే తెలుస్తుంది అది ఏంటి, ఏం చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం. మాకైతే కేసీఆర్, మాకు ఈ సనత్ నగర్ లో శ్రీనన్న చాలా మంచి డెవలప్మెంట్. పిలిస్తే పలుకుతారండి మాకు అది చాలు. మళ్ళీ కార్పొరేటర్ లక్ష్మక్క గారు ఉన్నారు మొన్నటి వరకు. బాలరెడ్డి అన్న అసలు నైట్ టైం అర్ధరాత్రి ఇట్లా ఫోన్ చేసినా ఏంటమ్మా అని పలికేటట్టు ఉంటారు. మాకు మళ్ళీ బీఆర్ఎస్ రావాలని ఉందండి.